చేస్తూ నేను కూడా ఒకరోజు వస్తా, మీ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి మన మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీకు మీరుగా మెట్రో సాధన సమితిని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి విన్నవిస్తూ హెచ్చరిస్తూ ప్రతి ఆదివారం ఇళ్లల్లో గడపవలసిన మీరు ఈ ప్రాంత హితం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూనే నెంబర్ 1 మిత్రులు సంపత్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సురేష్, వెంకట్, జార్జ్, నాగరాజు గారు, మా నాయకులు మల్లారెడ్డి గారు, భరత్సింహారెడ్డి గారు, గిరివర్ధన్ రెడ్డి గారు, శేఖర్ యాదవ్ గారు, రాజిరెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. వారు ఒక మాట అన్నారు, నాయకులుగా ఉండే వాళ్ళకు, అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ జిల్లా ఆ జిల్లాను తేడా లేకుండా ఏ ప్రాంతానికి ఏది అవసరమో అవసరాన్ని బట్టి ప్రొవైడ్ చేసేటువంటి విజన్ ఉండాలి తప్ప సంకుచితమైన ఆలోచన ఉండద్దన్నమాట చెప్పింది వారు. నేను దాన్ని ఏకీభవిస్తున్నా. పాలకులనే వాళ్ళకి ఎప్పుడు సంకుచితమైన రాజకీయ కోణం ఉండద్దు, ప్రజాకోణం తప్ప, ప్రజాహితం తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు ఈ ప్రాంతానికే ఇవాళ మనం అడుగుతూ ఉన్నాం, ఎందుకు తప్పు అంటున్నాం? ఇవాళ నాకేమో సౌత్ అన్నా, నార్త్ అన్నా, ఈస్ట్ అన్నా, వెస్ట్ అన్నా, మేము అన్ని ప్రాంతాల ప్రజలకి సమానంగానే ఉంటాం, అలా అక్కడ అనుమానం లేదు. కాకపోతే ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం తెలంగాణలో అత్యధిక జనాభా నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా నార్త్ తెలంగాణ. ఒక మెదక్ జిల్లా ఇటే ఉన్నది, ఒక రంగారెడ్డి సగం జిల్లా వస్తుంది, పాత రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా వస్తుంది, ఆదిలాబాద్ జిల్లా వస్తుంది, కరీంనగర్ జిల్లా కూడా వస్తుంది, అటు పక్క పోతే మళ్ళీ వరంగల్ జిల్లా కూడా వస్తుంది. అంటే ఇన్ని జిల్లాలను కలిపేటువంటి రోడ్లో నార్త్ తెలంగాణ, ఈవెన్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ కూడా ఖమ్మం, నల్లగొండ కూడా కొంత పార్ట్ వస్తుంది. ఇవాళ ఒకటే జిల్లాను కలిపే రోడ్డేమో సౌత్ తెలంగాణ, ఒక మహబూబ్నగర్ తప్ప అటు పక్కకి ఏం కలపదు. అందువల్ల ఎక్స్పాన్షన్ అంటూ ఉంటే జనరల్గా ఏంటంటే జిల్లాల నుంచి వలస వచ్చే వాళ్ళు కొన్పల్లి రోడ్ అంటే ఎవరు ఉంటారు? ఒకప్పుడు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మిత్రులంతా ఇక్కడనే ఒక్కుండే, గ్రేప్ గార్డెన్ల కోసమో లేకపోతే పోల్ట్రీ ఫామ్ల కోసమో ఇతరత్ర వ్యవసాయ కారణాల కోసం ఇటు పక్కన వచ్చింది. కానీ వాళ్ళు అత్యధికంగా ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారంటే మొట్టమొదటి నాకు తెలిసి నిజామాబాద్ వాళ్ళు ఉంటారు, ఆదిలాబాద్ వాళ్ళు ఉంటారు, మెదక్ జిల్లా వాళ్ళు ఉంటారు. ఈ 3 జిల్లాల వాళ్ళు ఎక్కువ ఉంటారు. సరే పుట్టరికంలో కావచ్చు, లేకపోతే ఇంకొక రకరకాల కారణాల వల్ల కావచ్చు, వస్తాం కావచ్చు, కానీ ఎక్కువ ఉండేది నాకు తెలిసి ఎక్కువ ఉండేటంతా నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉంటారు. అంటే ఎటువైపు హైదరాబాద్ విస్తరిస్తుంది అంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు విస్తరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఈ మేడ్చల్ ప్రాంతం లేదా ఇటు రేపు షామీర్పేట ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనాభా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఎక్కువ విస్తరించే ఆస్కారం ఉంటుంది. ఎక్కువ విస్తరించే ఆస్కారం ఉన్నప్పుడు ఎక్కువ అవసరాలు ప్రొవైడ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ రీజన్తో అడుగుతుంది తప్ప మా వాళ్ళు అయ్యో నీ జిల్లా కోసం ఇచ్చుకున్నామనే బాధ మాకు లేదు. 1 ఇచ్చుకో 2 ఇచ్చుకో మాకేం బాధ లేదు. కానీ ఇవాళ ఏది ముందు ఏది వెనుక ఆ విచక్షణ మీకు ఉండాలని చెప్పి మా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఇట్లాంటి మీ ధర్నాది ప్రతి ఆదివారం ఫోటోలు మీరు మాట్లాడే మాటలన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చెప్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయం కూడా చెప్పి కొంచెం సెన్సిటైజ్ చేస్తారని, ఉన్న సమాచారాన్ని చేరవేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నేను మొన్న నాకు ఫస్ట్ టైం ఒకసారి అవకాశం వస్తే ప్రస్తావించిన ఈ మెట్రో గురించి, షామీర్పేట వైపు నిర్మాణం చేస్తున్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే కానీ
ఇప్పుడు అవన్నీ నిర్మాణం అవుతున్న కొప్పలు దాన్ని కానీ ఈ రెండింటికి తప్పకుండా మీరు అటు శాంబరిపేట వరకు ఇటు మేడ్చల్ వరకు మెట్రోను విస్తరిస్తే బాగుంటుందని చెప్పి వారికి నేను ప్రస్తావించడం జరిగింది. కాకపోతే నేను 2-3 నెలలు అవుతుంది, నాకు నెల అటు గడిపి రాగానే ఇక్కడ నాకు మొత్తం రోజు హైడ్రా మూసి మీరు చూస్తున్నారు, ఆక్రమణలు, బాధ, ఒక్కొక్కరు ఇల్లు పోయిన తర్వాత వాళ్ళు పడే బాధ అవన్నీ మీరు చూస్తున్నారు. కాబట్టి నిజంగా 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచే వరుసగా నేను వీటి కోసం తిరుగుతున్నా. మళ్ళీ ఢిల్లీకి పోలేకపోయినా డెఫినెట్గా నేను మళ్ళొకసారి నితిన్ గడ్కరీ గారితో, రైల్వే మంత్రి గారితో మీ డెలిగేషన్ కూడా తీసుకుపోయి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి మరి మొన్న అయితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇటు 11 కిలోమీటర్లు, ఇటు 36 కిలోమీటర్లు అని చెప్పి ఆయన అనౌన్స్ చేసిండు. మెట్రోకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని మళ్ళీ వచ్చేసారి లెక్క తప్పకుండా చెప్తా. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, వాళ్ళేం చేసిండ్రు, రేపు మెట్రో మళ్ళీ విస్తరిస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఇవాళ నేను పాత ఆర్థిక మంత్రిగా చెప్తున్నాను, మీ దగ్గరకు అంత సీన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు అంత సీన్ లేదు. ఇవాళ జీతాలు వేలకు డబ్బులు లేవు, సిగ్గుపడేం లేదు. ఇవాళ 4 నెలలుగా 5 నెలలుగా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తుంటే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వస్తలేవు. 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళకి బిల్లులు వస్తలేవు. ఇవాళ పైరవి చేసుకుంటున్నప్పుడు బిల్లు రాని పరిస్థితులు. ఇవాళ ఇట్లాంటి ఈ పరిస్థితులలో మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్న మాట ఏంటంటే ఆర్థిక పరంగా దివాళా తీయించిందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ